ఈ సంవత్సరము ప్రతి ఒక్కరు కూడా ఆత్మలో మీరు ర్యాంకుని పెంచుకోండి. ప్రియుడా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రియురాల సహోదరి, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం దేంట్లో వర్ధిల్లాలండి? ఆత్మలో వర్ధిల్లాలి. వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళ ఆత్మల వర్ధిల్ల చస్తే ఎక్కడికి వెళ్తారు? ఈ సంవత్సరం మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆత్మలో నేను వర్ధిల్లుతాను. లార్డ్, ఇంక్రీజ్ మై ర్యాంక్ ఇన్ స్పిరిట్. ఆత్మలో మీరు వర్ధిల్లితే, ప్రియుడా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో ఏమవుతారండి? గట్టిగా అందరూ చెప్పాలి. ఈ మధ్య ఎందుకో మీ మాటలు అసలు వినపట్ల. ప్రియుడా, ప్రియురాల సహోదరి, సహోదరుడా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో గట్టిగా వర్ధిల్లాలి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ యువర్ హెడ్. అందరూ చెప్పండి, యేసయ్యా, నేను ఆత్మలో ఎదుగుతాను. యేసయ్యా, నేను ఆత్మలో ఎదుగుతాను. నా ర్యాంక్ని పెంచుకుంటాను. ఒకవేళ మీరు ఆ నిర్ణయం తీసుకోగలిగితే, సహోదరి, సహోదరుడా, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో వర్ధిల్లుదురుగాక. అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో వర్ధిల్లింప చెయ్యునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా ఒకసారి మనం దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మన దేవుడు మంచి దేవుడు. ఒకసారి ఆ మంచి దేవునికి గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు సహోదరి, సహోదరుడా, నీటి ఓరను నాటబడిన వాడై అనేక ఫలాలను ఫలించే వారిగా మీరు ఉండాలి. డ్రైగా ఉండద్దు. ఆత్మలో డ్రైగా ఉండద్దు. వాక్యములో డ్రైగా ఉండద్దు. ఆర్థికంగా డ్రైగా ఉండద్దు. ఆరోగ్యపరంగా డ్రైగా ఉండద్దు. మనం అన్ని విషయాలలో ఏం చేయాలండి? వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ దేవుడు కూడా ఏం చెప్పాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతా, అవన్నీ మీ వెనకాల వస్తాయి. ఫస్ట్ ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లాలి. ఈ సంవత్సరం మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా. అందరికీ బీ సీరియస్. ఆత్మలో వర్ధిల్లాలి. ప్రార్థించండి. ఈ సంవత్సరం మళ్ళీ డిసెంబర్ 31 కల్లా ప్రతి ఒక్కరు కూడా అన్య భాషల్లో మాట్లాడడము, అన్య భాషల్లో ప్రార్థించడము మీరు చేసినట్లయితే దేవుడు మీ ఆత్మనేత్రాలను తెరుస్తాడు. సాక్షాత్తు దేవాది దేవుడు ఇక్కడ ఆజ్ఞస్తంభం మీద నడుస్తూ ఉంటే మనం మాత్రం నిలబడతాం. వై? దేవుడు మీ ఆత్మనేత్రాలను తెరవాలి. చాలా మిస్ అవుతారు ఆత్మనేత్రాలు తెరవబడిపోతే. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి నయనో భయానో, భక్తితో, భయం కాదు కానీ భక్తితో, ప్రభు నేను ఆత్మలో వర్ధిల్లాలి, నేను అన్య భాషలు మాట్లాడగలగాలి, అన్య భాషల్లో ప్రార్థించగలగాలి, అన్య భాషల్లో నేను పాడాలి, అన్య భాషలతో నేను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బేతెల్ టవర్ చర్చ్ అన్య భాషలతో మాట్లాడే సంఘంగా వర్ధిల్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐ ఎంకరేజ్ టు స్పీక్ మోర్ అండ్ మోర్ ఇన్ టంగ్స్. ఎవరైతే అట్లా ఎక్కువ చేస్తూ ఉంటారో వారి ఆత్మ ఆటోమేటిక్గా ఎదుగుతూ ఉంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రియ దైవజనమా, అందరూ ప్రార్థించండి. ప్రభువా, 4 బిల్డింగ్లు ఇవ్వు. ఏం చేసుకుంటా? ఉండని, వస్తాయి అవి. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు.
10 కార్లు ఇవ్వు, లేదు ఒక్క కార్లోనే వెళ్తాం. దేవుడు ఇస్తాడు. ఎవరైనా ప్రభువా నేను ఆత్మలో ఎదగాలని ఆయన ఎవరైనా ప్రార్థిస్తున్నారా? ప్రార్థించాలి. సహోదరి సహోదరుడా, దేవుడు మీతో చెప్పమన్న మాట, మీరు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఎదగాలండి? దేనిలో ఎదగాలి? ఆత్మలో ఎదగండి. అప్పుడు మీరు ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మీ ఆత్మ నేత్రాలు తెరబడి సాతాను మీ జీవితంలో ఏవైతే ప్లాన్లు వేశాడో ఆ ప్లాన్లు అంటే మీకు ముందుగానే తెలిసిపోతుంది. ముందుగానే తెలిసిపోతే మీరు వాటిలో నుంచి బయటపడతారు. అవునా కదా? కాబట్టి ఈ సంవత్సరం మీరు నిర్ణయం తీసుకోండి. మీకు అందరికి నేను ఇస్తున్నా ఒక అసైన్మెంట్ ఏంటంటే, యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్ ఇన్ స్పిరిట్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ ఇన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. మీరు అన్య భాషలతో మాట్లాడాలి. ఒక జీల్ను, ఒక పట్టుదలను కలిగి ఉండాలి, ఒక ఆశను కలిగి ఉండాలి. మీరు బేతేలు సంఘము అన్య భాషలతో ప్రార్థించే సంఘముగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్య భాషల్లో ప్రార్థించి అన్య భాషల్లో పాడాలి. అన్య భాషల్లో దేవాది దేవుని స్తుతించినప్పుడు దేవదూతల సంచారం మన మధ్యలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేవుడు మిమ్మల్ని అందరినీ చెప్పండి గట్టిగా. గొప్ప ఆత్మ అభిషేకంతో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగా. చెప్పండి గట్టిగా. ఆమేన్.